విద్యావంతుడు, డాక్టర్ గారు, విదేశాల్లో స్థిరపడి స్వదేశానికి న్యాయం చేయాలనేటువంటి ఆ సంకల్పంతో బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు ఇక్కడ గుంటూరు పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. కంపల్సరీ వచ్చే పార్లమెంట్ మే 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేక ఉంది. ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాల్లో వచ్చేది తక్కువ, దోసుకునేది ఎక్కువ, ఈ విధంగా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్గా ముందుకు నడుపుతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పాఠంలో ముందుకు వెళ్ళిద్దని చెప్పేసి ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడు జరగబోయేటువంటి ఈ కురుక్షేత్రంలో ఈ మూడు పార్టీల కూటమి విజయదుందుబి మోగిస్తుందని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపటం మాత్రం తథ్యం. అనేక వర్గాలు ఈ గత 5 ఏళ్లలో ఎంతో నష్టపోయారు. కావున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి అధికారంలో వచ్చేదని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం సార్.